అనితా రాధాకృష్ణన్ అంటే మగోడే, అనితా రాధాకృష్ణన్ ఎక్స్ మినిస్టర్ ఎమ్మెల్యే, తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయని ఒక సినీ నటితో చాలా ఎక్కువగా గడుపుతూ అక్కడే ఉంటున్నాడు అని ఒక వ్యాఖ్య చేయటం జరిగింది. తప్పు. ఆ వ్యాఖ్య తీవ్రత చూస్తే ఇది అది దీపావళి బాంబు లాంటిది అయితే ఇది ఆటం బాంబులాగా వీళ్ళిద్దరూ మాట్లాడారు, రావణ్ అండ్ శ్రావణ్ ఆ మీటింగ్లో. ఇది అతను సెల్ఫ్ డిక్లరేషన్. మనం షార్ట్కట్లో శ్రావణ్ అందామా, లేకపోతే రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎం అని చెప్పుకుందాం. రాబోయే రోజుల్లో కాబోయే డీసీఎంని అని చెప్పుకున్న వ్యక్తి. సో అతను కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. దే డిడ్ నాట్ కన్సిడర్. చాలా తీవ్రంగా మాట్లాడావు, ఇది సమాజం మీద చాలా చెడు ప్రభావం చూపడుతుంది, అల్లర్లు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ విజయ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఆ రకంగా మాట్లాడినప్పుడు విజయ్ ఫ్యాన్స్ కూడా తిరగబడతారు. పవన్ కళ్యాణ్ గారికి అంతగా రెట్టింపు సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ తిరగబడరా? సమాజంలో గొడవలు రావా? చెప్పటం బట్టి ఉంటుంది, ఆ లాయర్ చెప్పడం బట్టి ఉంటుంది. మేజిస్ట్రేట్లు కూడా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇది 7 సంవత్సరాల లోపు శిక్ష, 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి బెయిల్ ఇచ్చేయచ్చు, వెళ్ళిపోండి, విచారణ కూడా అక్కర్లేదు, ఇప్పుడు చేసిన విచారణ చాలు, వెళ్ళిపోండి, పంపించేయండి అంటే ఎలాగా? ఇంక ఎవడు పడితే వాడు, ఎవడు నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇలాగ తిట్టేసి సమాజంలో అసమానతలు, ప్రజల మధ్యన అపోహలు పెంచి గొడవలు కల్పించే విధంగా మాట్లాడితే 7 సంవత్సరాల లోపు శిక్ష కాబట్టి చేయటం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేజిస్ట్రేట్లకు ఉండే జ్ఞానం తమిళనాడు హైకోర్టు జడ్జిలకు లేదా? బొబ్బిలిపుల్ సినిమాలో రామారావు అంటాడు కదా, ఈ కింది కోర్టులో ఒక తీర్పు, పై కోర్టులో ఒక తీర్పు, తీర్పుకి మార్పు అని. ఎక్కడుంది న్యాయం అని ప్రశ్నిస్తాడు రామారావు. ఇప్పుడు అలాంటి ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. ఎక్కడుంది తేడా? అంటే మన ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల నోట్లో నాలుక లేదా కమిట్మెంట్ లేదా? మరి అదే తమిళనాడులో హైకోర్టు చిన్న మాటకే తగు రీతిలో స్పందిస్తే ఎంత దారుణంగా నా 4 కోసేస్తానన్న వ్యక్తికి అని ఉమ్మేసిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అని ఉమ్మేసిన వ్యక్తికి, నోట్లో అని మాట్లాడిన వ్యక్తికి విచారించడానికి కూడా అవకాశం ఎవరా? బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా? ఏంటి, ఎక్కడుంది లోపం?